హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రాగి దోశ ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా హెల్తీగా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందుగా దానికి కావాల్సింది ఏంటంటే, ఒక కప్పు మినపప్పు తీసుకుంటే 2 కప్స్ రాగులండి. ఈ మెజర్మెంట్ తీసుకుంటే మనకి పర్ఫెక్ట్ రాగి దోశ వస్తుంది, క్రిస్పీగా టేస్టీగా. ఫస్ట్ ఒక బౌల్లోకి మినపప్పు అండ్ రాగులు తీసుకోవాలి. మనం ఇక్కడ డైరెక్ట్ రాగులు యూస్ చేస్తున్నాము. రాగులు వాడడం వల్ల చాలా హెల్తీ అండి, ఐరన్ చాలా ఎక్కువ ఉంటుంది. ముందు దాన్ని వాష్ చేసేసుకున్నాను 2 టైమ్స్. ఇప్పుడు మొత్తం మునిగేదాకా వాటర్ వేసేసుకోవాలండి. వాటర్ వేసుకొని ఒక 8 అవర్స్ సోక్ చేసుకోవాలండి, 8 to 10 అవర్స్. ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసానండి, మూత పెట్టేసుకుంటున్నా. 8 నుండి 10 గంటలు ఉంటే రాగులు అనేవి చాలా బాగుతున్నాయి. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసేసుకోవడమే. ఒక 8 అవర్స్ తర్వాత చూపిస్తే చూసారా, బాగా నానిపోయాయి, తెలిసిపోతుంది. నురగ అనేది కూడా బాగా ఫామ్ అయిపోయింది కదా. వాటర్ తీసేసుకొని పక్కన పెట్టుకున్నా, ఒకసారి వాష్ చేసుకున్నా. మనం ఇందాక తీసుకున్న వాటర్నే మధ్య మధ్యలో మిక్సీ వేసుకుంటూ కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. నేను ఒకసారి ఇందులో కొంచెం వేసేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. చూసారా ఎంత ఫైన్గా అయిపోయిందో. ఫైన్గా మన దోశ బ్యాటర్ లాగే గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు మిగిలిన మిశ్రమం కూడా ఇందులోకి వేసేసుకొని మొత్తం గ్రైండ్ చేసేసుకోవాలి. సేమ్ మన దోశల పిండి లాగే అండి, కానీ ఇక్కడ మనం రైస్ అస్సలు యూజ్ చేయట్లేదు, డైరెక్ట్ రాగులు వాడుతున్నాము. మీకు టేస్ట్ ఏ మాత్రం మారదండి. దోశలు అనేవి క్రిస్పీగా టేస్టీగా యాజ్ యూజువల్ దోశలు తింటున్నట్టే ఉంటుంది, ఏది మారదు. ఇప్పుడు మిగిలిన బ్యాటర్ అంతా కూడా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేస్తున్నా అండి. ఇప్పుడే వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. జస్ట్ ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకొని చక్కగా ఇది రాత్రంతా వదిలేయాలండి. ఒక నైట్ అంతా వదిలేస్తే పొద్దున్న కల్లా చక్కగా పులిసిపోతుంది, మంచి టేస్టీగా కూడా తయారవుతుందండి పిండి అనేది. ఇలా మూత పెట్టేసుకొని హోల్ నైట్ వదిలేయాలి. పొద్దున్న కల్లా చూసారా చక్కగా మనకి ఎంత బాగా పొంగిందో. ఇలా చూసారా థిక్గా కూడా తయారైంది. మనకి కన్సిస్టెన్సీ అనేది ఒకసారి చూసుకోండి, దోశలకు సరిపడా ఉంటే ఓకే, లేదంటే కొంచెం వాటర్ వేసుకొని ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉండాలండి. బాగా పలుచగా అయితే మీకు అంత బాగా రావు దోశలు అనేవి. ఈ మాత్రం కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంది, సో నేను ఇంక వాటర్ యాడ్ చేయలే. దీనికి పల్లీల చట్నీ కూడా చూపిస్తున్నా అండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక ఒక కప్ పల్లీలు తీసుకున్నాను. అవి కొంచెం దోరగా వేగాలి. జస్ట్ ఒక 2-3 మినిట్స్ వేపితే సరిపోతుంది, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. చాలా ఈజీగా అయిపోతుందండి, 5 మినిట్స్లో మనకి పల్లీ చట్నీ కూడా రెడీ అయిపోతుంది కదా. ఇప్పుడు ఒక పావు కప్పుడు పుట్నాలు కూడా వేస్తుందండి, అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతే. పల్లీలు తీసుకున్నాక పుట్నాలు కూడా వేస్తే మనకి హోటల్ స్టైల్లో చట్నీలో వస్తుందండి. 1 టేబుల్ స్పూన్ జీరా వేస్తున్నా. ఒక 1 మినిట్ వేపుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ అయ్యాక మొత్తం అంతా వేగిపోయాక పచ్చిమిర్చి కారానికి సరిపడండి. నేను ఒక మీడియం సైజ్వి 3 పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను, కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి. మీరు కారం చూసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి అనేది వేసేసాక ఆపేయాలండి స్టవ్ అనేది, పచ్చిమిర్చి వేగక్కర్లే, ఆ వేడి మీద సరిపోతుంది. తర్వాత చిన్నది, చాలా చిటికెడంటే చిటికెడంత చింతపండు అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసేసుకోవాలి. తర్వాత పోపు వేసుకుంటున్నా అండి. ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఎండుమిర్చి వేసానండి, అంతే సింపుల్. ఇది కొంచెం వేగాక మన చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. ఇందాక తీసుకున్నాం కదా పల్లీలది, అదంతా మిక్సీ పట్టేసుకున్నాను. ఇందులో పోపులు వేసేసుకొని కలిపేస్తే మన పల్లీ చట్నీ అనేది రెడీ, హోటల్ స్టైల్లో రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దోశలు వేసేసుకుందాం. చాలా సింపుల్ అండి అండ్ చాలా హెల్తీ కూడా. వీక్లీ వన్స్ ఇలా ట్రై చేసి చూడండి, చాలా హెల్తీగా ఉంటుంది. చక్కగా మనం 1 టేబుల్ స్పూన్ 1 గరిటెడు, మొత్తం ఒక గరిటెడు అంత దోశపిండి వేసుకొని ఇలా తిప్పేసుకుంటే చూసారా దోశ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. క్రిస్పీగా కూడా ఉంటుందండి, మీకు ఏ మాత్రం నార్మల్ దోశకు తీసిపోదు, యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. బట్ ఇక్కడ మనం రాగులు యూస్ చేస్తున్నాం అంతే. చక్కగా ఆనియన్స్ వేసుకున్నాను. ఒక ఆయిల్ అనేది ఒక పావు టేబుల్ స్పూన్ జస్ట్ అలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను. ఒక్క 2 మినిట్స్ ఆగాక చూసారు ఎంత రోస్ట్ అయిందో. చాలా క్రిస్పీగా కూడా అయిపోయింది, మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది. చాలా క్రిస్పీ అండ్ చాలా టేస్టీ రాగి దోశ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా మీ ఫ్యామిలీ మొత్తానికి ఇలా సర్వ్ చేసి ఎంజాయ్ చేసేయండి. వెరీ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అయితే రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.